మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ అండ్ డైట్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా తినాలి అనే విషయం మీద నేను ఒక డిష్ రెడీ చేశానండి. ఇది చేయడానికి కారణం ఉందండి. నేను ఒక వీడియోలు పెడుతున్నాను కదా, ఆ వీడియోల కింద ఒక ఆవిడ కామెంట్ పెట్టారండి. ఏమనంటే వాళ్ళ అమ్మాయి కంటే 15 సంవత్సరాలటండి, కానీ అంటే 90 కేజీలు ఉందట అమ్మాయి. డేట్స్ కూడా సరిగ్గా రావట్లేదు. ఎలా అండి గచ్చగాయలు వాడొచ్చా అనేసి నాకు మెసేజ్ పెట్టారు. ఏమండి 15 సంవత్సరాల అమ్మాయి 90 కేజీలు ఉందంటే చాలా 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 ఎక్కువ ఉన్నట్టు అర్థం అండి. దాని గురించి నేను ఒక డిష్ ఇలా చేసి మీరు మీ అమ్మాయికి పెడుతూ ఉండండి. అలా అయితేనే ఆ అమ్మాయి వెయిట్ లాస్ అవుతుంది. మన బాడీ ఇండెక్స్ అనేది ముందే ఫిక్స్ అయిపోతుంది మన ఎముక బలాన్ని బట్టి. ఏజ్ని బట్టి ఇంత వెయిట్ ఉండాలని ఉంటుందండి. సపోజ్ మీ అమ్మాయి 53, 55 ఉందనుకోండి, మీ అమ్మాయి ఆ వయసుకి ఎంత ఉండాలో తెలుసా? 53 కేజీలు ఉండాలి అంతే. 53 కన్నా ఇంకా తక్కువే ఉండాలి, అసలు 50 ఉండాలి. అలాంటిది మీ అమ్మాయి 40 కేజీలు ఎక్సెస్ ఉంది అంటే మీరు చాలా చాలా కేర్ తీసుకోవాలి. దానివల్లే మీ అమ్మాయికి వెయిట్ ఎక్కువ డేట్స్ కూడా రాకపోవడానికి కారణం అన్నమాట. ప్లస్ మీరు ఫుడ్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ బ్రొకోలీ అనేసి చాలా వెయిట్ లాస్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. నేను మీ అమ్మాయి కోసమైనా రోజుకొక వెయిట్ లాస్ డిష్ పెడతానండి. నేను ఎలా చేసాను అదే విధంగా నా వీడియోలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూసి అదే రకంగా పెట్టడానికి ట్రై చేయండి. రైస్ అనేది వైట్ రైస్ అనేది మొత్తం మానేసేయండి. బ్రౌన్ రైస్ యూజ్ చేయండి. కొన్ని రోజులకి ఆ అమ్మాయికి అలవాటు అయిపోతుందిలేండి. అలానే కొంచెం కమ్మగా కూడా చేసి పెట్టాలి. ఆయిల్ ఒకటి, బయట ఆయిల్ అస్సలు వాడద్దు. నువ్వుల నూనె వాడుకోండి. నువ్వుల నూనె అమ్మాయి మట్టికైనా తెచ్చి వాడండి. మీరైతే మీ అమ్మాయి విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఈ గచ్చకాయల విషయానికి వస్తే ఆ వయసులో వాడకూడదండి. ఇంకొక 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా పోవాలి. ఒకసారి మీరు అర్జెంటుగా మీ అమ్మాయికి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించండి. అలాగే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించండి. ఈ డిష్ ఎలా చేయాలో మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఇది చూడండి, ఇది పాలకూర ప్లస్ ఇది బ్రొకోలీ అనేది ఏంటంటే మనకి బీన్స్ ఉంటాయి కదండి, ఆ బీన్స్ ప్లస్ క్యాలీఫ్లవర్ క్రాస్ చేస్తే బ్రొకోలీ పుట్టింది. అయితే ఇది చాలా మంచిది. ఇందులో ఉన్న విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్కి చాలామంది బ్రొకోలీనే వాడతారు. శుభ్రంగా బ్రొకోలీ ఇలా ముక్కల్లా తీసుకుని కాస్తంత వేడి నీటిలో జస్ట్, ఎందుకంటే ఏమైనా పురుగులు లాంటివి ఉంటాయేమోనని మనం కాస్తంత వేడి నీటిలో జస్ట్ ఎక్కువగా అయితే ఉడకబెట్ట అవసరం లేదు, మరిగించేయకూడదండి. జస్ట్ వేడి నీటిలో వేసి ఒక పొంగు రానివ్వాలంతే. అందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేశాను నేను. వేసుకుని జస్ట్ మరీ ఎక్కువగా ఉడికించకుండా వాటిని వార్చేసుకోవాలి. మీ అమ్మాయి విషయంలో మీరు చాలా ఎక్కువ కేర్ తీసుకోండి. ఎందుకంటే పాలు అనేది ఇవ్వద్దు అమ్మాయికి. పాలు పట్టించకండి. మామూలుగా ఆకు రసాలు పడుతూ ఉండండి. అలాగే జీలకర్ర ఎక్కువ వాడుతూ ఉండండి. జీలకర్ర నీళ్ళు అవి ఇస్తూ ఉండండి. ఆ వయసు పిల్లలు తినరు, కానీ మీరు ఎక్కువగా అమ్మాయిని శ్రద్ధ తీసుకోండి. భయపెట్టైనా సరే మీకు ఆ అమ్మాయికి ఇలాంటి ఫుడ్ అనేది పెట్టండి. నేను వచ్చి పప్పు నూనె తీసుకున్నానండి, అంటే నువ్వుల నూనె అనమాట. బయట నూనె అయితే అస్సలు వేయద్దు. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది కూడా మీ అమ్మాయికి ఎక్కువగా పెడుతూ ఉండండి. అలాగే షుగర్, అసలు పంచదార దగ్గరకు కూడా రానివ్వద్దు. దానివల్ల కూడా షుగర్ పెరిగిపోద్ది. అలాగే ఐస్ క్రీములు కానీ అవన్నీ మీకు తెలిసినవే, కానీ ఒకసారి చెప్తున్నాను నేను. ఐస్ క్రీములు అనేవి బయట ఫుడ్ అస్సలు పెట్టద్దు. బయట బిర్యానీలు కానీ అవి కానీ అందులోని డాల్డా వేసేస్తారు. కాబట్టి బయట బిర్యానీలు అనేది మాత్రం అస్సలు పెట్టకండి. మరి ఒక గచ్చకాయ వాడినంత మాత్రాన మన వెయిట్ లాస్ అవి తగ్గవు. మన ఫుడ్ అనేది కూడా ఖచ్చితంగా తినాలండి. ఎందుకంటే మనం కాయగూరలు, ఆకుకూరలు అనేది చాలా ఎక్కువ తినాలి. మీ అమ్మాయి పొజిషన్ మీరు చెప్పడాన్ని బట్టి చూస్తే చాలా అంటే అంతలా ఉండకూడదు. ఉంది అంటే మీరు కంపల్సరీ సమస్యలు ఫేస్ చేయవలసి వస్తుంది. వెంటనే వెళ్ళి కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా చేయించండి. అలాగే మెడ దగ్గర నలుపుగా ఉందేమో కూడా మీరు మెసేజ్ పెట్టండి. థైరాయిడ్ వల్ల కూడా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు ఏమీ తినకపోయినా సరే. కాబట్టి మీరు ఆ టెస్టులు కూడా చేయించుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి ముందు.
అలాగే ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్లు కానీ గాలి బుడగలు కానీ ఉన్నాయేమో ఒకసారి అయితే చూసుకోండి. ఇదిగో చూడండి, నేను పాలకూర అంతా వేయించేసి, ఇది వచ్చి మసాలా పొడి అండి. మీరు మసాలా పొడి కూడా ఎక్కువ, మసాలా ఏంటంటే దాసిన చెక్క, అనాస పువ్వు, మసాలా మొగ్గలు వేయొద్దు, యాలకులు ఇవన్నీ వేసి బిర్యానీ మసాలా రెడీ చేసుకోండి. ఆ మసాలాతో కాస్త ఎక్కువ వేస్తూ ఉండండి, దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు. ఈ బ్రొకోలీ కూడా మనం జస్ట్ వాటర్లో వేడినీటిలో జస్ట్ బాయిల్ చేసిన హాఫ్ బాయిల్ అవుతుంది అనమాట. ఇది మనకి ఎప్పుడైతే పాలకూర వేగిపోయిందో ఈ బ్రొకోలీ కూడా కాస్తంత వేయించుకోండి. ఈ లోపల మనం రైస్ అనేది పెట్టుకోవాలి. రైస్ అనేది మాత్రం ఎలా అంటే ఇది 4 ఇంతలు కర్రీ ఉండాలి, 1 ఇంత రైస్ అంతే. అది విడివిడిగా పెడితే అమ్మాయి అన్నం తినలేదు. ఇప్పుడు ఇంత కూర పెట్టి కొంచెం అన్నం పెడితే ఒక ముద్దలోకి కలుపుకుని మళ్ళీ అన్నం కావాలంటది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇంకోండి కొంచెం సోయా సాస్, ఎందుకంటే పిల్లలు ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు మంచూరియాలు అవి అలవాటు పడిపోతారు కదా. జస్ట్ అనేది కొద్దిగా మీరు ఆ టేస్ట్ చూపించాలి వాళ్ళకి. చూపించడం వల్ల ఏమవుతుందంటే ఇంక చూడండి, నేనైతే 3 గరిటెల రైస్ వేసుకున్నాను అంతే. అలాగే పెట్టేసేయాలి. ఈ స్టైల్లో మీరు పెట్టగలిగితేనే అమ్మాయి వెయిట్ లాస్ అనేది అవుతుందండి. ఎవరైనా సరే వెయిట్ లాస్ కావాలి, వెయిట్ పెరగకూడదు అన్న వాళ్ళు ఈ స్టైల్లో తినేసేసి కాస్తంత మజ్జిగలో ఉల్లిపాయలు వేసుకుని తినేసేయండి, అంతే. పొట్ట నిండిపోతుంది. రైస్ మానాలి అన్న మానలేం. విడివిడిగా కర్రీ పెట్టుకుని విడివిడిగా అన్నం పెట్టుకుంటే మాత్రం తెలియకుండానే వెళ్ళిపోయి మళ్ళీ అన్నం తెచ్చేసుకుంటాము. అలా కాకుండా ఇలాగా దీన్ని బ్రొకోలీ ఫ్రైడ్ రైస్ అంటారు. ఇలా చేసుకోండి. అలాగే నా ఛానల్లో నేను ముల్లంగి అంటే టర్నప్ రైస్ అవి కూడా పెట్టాను, క్యారెట్ రైస్ అవి కూడా ఒకసారి చూసి ఆ స్టైల్లో చేసుకోండి. నెయ్యి అనేది ఏంటంటే కొద్దిగా యాడ్ చేయండి, అలానే ఎక్కువ వేయొద్దు. జస్ట్ వాళ్ళకి కమ్మదనానికి అన్నమాట. వాళ్ళకి తినేటప్పుడు కొంచెం కమ్మగా ఉండేలాగా ఉండాలి కదా. లేదు అనుకుంటే మీరు ఇంకా కొంచెం కమ్మగా కావాలనుకుంటే కొంచెం చాట్ మసాలా తెచ్చుకుని చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అది కూడా పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే చాట్ మసాలాలో కూడా నల్లుప్పని, సైంధవ లవణం ప్లస్ ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కలుపుతారు కాబట్టి కొంచెం చాట్ మసాలా వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే మామూలు మసాలా వేస్తాను. అది మామూలు మసాలా అంటే బిర్యానీ మసాలా వేసుకోవాలన్నమాట. లవంగ మొగ్గలు ఒకటి మానేసేయండి, అదొక్కటే మానేసేసి ఇది వేసి వేడి చేసేస్తుందేమో అనకండి. వేడి చేసినా పర్వాలేదు. ఇప్పుడు మటన్ కర్రీస్ వేడి చేయవా, అయినా మనం మానేసిన వాటిని మానట్లేదు కదా. కాబట్టి మనం ఏంటంటే మజ్జిగలో ఉల్లిపాయలు వేసుకుని అవి తినడానికి ట్రై చేయండి. అంటే పెరుగు చట్నీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, సీ యూ.